ఎవరి దమ్మెంతో తేలిపోబోతోంది. అసెంబ్లీకి వెళ్ళి ధైర్యంగా నిలబడే ధైర్యం అయితే జగన్కి లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి వెళ్ళనన్న సాకు పెట్టుకుని కూర్చుంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయనతో పాటు ఎన్నికైనటువంటి మిగతా 10 మంది, టోటల్గా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇప్పుడు జగన్కి ఇచ్చిన వార్నింగ్ ఈ ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. అసెంబ్లీకి వెళ్ళి 60 రోజులు దాటితే గనక వాళ్ళకి పదవి తీసేసేటటువంటిది, అంటే ఎమ్మెల్యే అనర్హత అన్నటువంటి యాజ్ ఫర్ నామ్స్ ఉంది. అమలు అయితే జరగలేదు. గతంలో ఎన్టీ రామారావు 5 ఏళ్ళు వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాల పాటు వెళ్ళలేదు. వాళ్ళని ఎప్పుడు అనర్హత వేటు వెయ్యలేదు. కానీ ఇక్కడ వెయ్యాలనుకుంటున్నది ప్రభుత్వం. ఇప్పుడు ఆ ధోరణి కూడా అట్లాంటి ప్రతీకార ధోరణితో ఉంది కాబట్టి చేసి చూపించాలనుకుంటున్నారు. అదే నిజమైతే జగన్తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి వెళ్ళిపోతారు. దాంతో భయపడి అందులో ఒక 6 వైసీపీ నుండి చీలిపోయి వస్తారంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో తేలాల్సి.